దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఇప్పటికీ మిస్టరీ నెలకొంది. ఈ నేపథ్యంలో మనసంతా నువ్వే డైరెక్టర్ విఎన్ ఆదిత్య తాజాగా స్పందించారు. ఉదయ్ కిరణ్తో తన అనుబంధాన్ని, మరణానికి కొన్ని రోజుల ముందు జరిగిన సంభాషణలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఒకప్పటి లవర్ బాయ్, చార్మింగ్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆయన చావుకు అసలు కారణమేంటనేది ఎంతోకాలంగా ఫ్యాన్స్ని తొలుస్తున్న ప్రశ్న. కానీ దీనికి అసలు కారణం బయటకు రావడం లేదు. ఉదయ్ కిరణ్ మృతికి ఓ ఇండస్ట్రీ పెద్ద కారణమంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయని. కానీ అవి ఖచ్చితమైన నిజాలు అనడానికి సాక్ష్యాలు లేవు. ఉదయ్ కిరణ్ చావుకు కారణమేంటనేది తనకు తెలుసంటూ డైరెక్టర్ తేజ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. కానీ అవి ఇప్పుడు బయటపెట్టనని, తన చావు ముందే ఆ నిజాలు బయటపెడతానని ఎప్పుడూ చెప్పుకొస్తాడు. ఈ క్రమంలో ఆయన మరణంపై మిగతా డైరెక్టర్లంతా తమకు తెలిసిన కారణాలను బయటపెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో మనసంతా నువ్వే డైరెక్టర్ విఎన్ ఆదిత్య తాజాగా ఉదయ్ కిరణ్ మరణంపై స్పందించారు. తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఉదయ్ కిరణ్తో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న ఆయన ఉదయ్ కిరణ్ని గుర్తుచేసుకున్నారు. ఉదయ్ ఉంటే ఇప్పుడు నా సినిమాకు హీరో తనే అయ్యుండేవాడు. ఉదయ్ ఉంటే ఈ కథ మరోలా ఉండేది. మంచి చార్మింగ్ ఉన్న హీరో అంటూ ప్రశంసలు కురిపించాడు. ఉదయ్తో నాకు ఒక కంఫర్ట్ ఉండేది. ఇప్పటికప్పుడు కథ ఉంటే టక్కున సినిమా మొదలుపెట్టే హీరో ఉదయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వంటి పెద్ద సంస్థలతో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక సక్సెస్ఫుల్ హీరోతో వెంటనే సినిమా చేయగలిగేంత సాన్నిహిత్యం మా ఇద్దరిది. తను చనిపోవడానికి 6 రోజుల ముందే నన్ను కలిశాడని, ఈ సందర్భంగా అత్తారింటికి దారేది మూవీ సక్సెస్పై ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో ఫ్యామిలీ ఎమోషనల్ జానర్లో నటించడమంటనే అసాధారణం. ఆ జానర్లో సినిమా తీసి హిట్ కొట్టడమంటే ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినంటే. ఈ జానర్కి మంచి రోజులు వచ్చాయి. ఫ్యామిలీ ఎమోషనల్ జానర్లో మీరు కథ రాయండి, సినిమా తీద్దామంటూ నాతో చాలా హుషారుగా మాట్లాడాడు. కానీ అది జరిగిన వారం రోజుల్లోనే ఉదయ్ మరణవార్త వినాల్సి వచ్చింది. ఉదయ్ చనిపోవడానికి నేచురల్ టెండెన్సీ. ఇది చాలా తప్పుడు నిర్ణయం, ఇన్స్టాంట్ డెసిజన్ అది. అప్పటికే ఉదయ్ కిరణ్ హ్యాపీగానే ఉన్నాడు. ఆయన లైఫ్ ఉన్న ఒక బాధకరమైన సమయం వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుని, మళ్లీ సినిమా ఆఫర్స్ వస్తూ హ్యాపీ ఉన్నాడు. చేసుకుంటే బాధ సమయంలో తీసుకోవాలి. కానీ అంత సెట్ అయ్యి మళ్లీ కెరీర్ గాడిన పడిన టైంలో ఈ నిర్ణయం తీసుకుంటాడు అనుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్బస్టర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఉదయ్ కిరణ్ మరణంపై వస్తున్న ఊహాగానాల మధ్య విఎన్ ఆదిత్య వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఉదయ్ చివరి క్షణాల్లో ఎంత ఉత్సాహంగా ఉన్నాడనేది ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.